హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఈ వైర్లెస్ మైక్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో దీని మోడల్ K8 అని అయితే ఉంటుంది. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో డైరెక్ట్ అన్బాక్సింగ్ చేస్తే లెఫ్ట్ సైడ్ దీంట్లో ఫర్ ఐఫోన్ అండ్ ఫర్ టైప్ సి అని అయితే ఉంది. సో మీరు ఐఫోన్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే నార్మల్ టైప్ సి మొబైల్స్కి, అలాగే ఇంకోటి ల్యాప్టాప్స్ లేదా పీసెస్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లైవ్ షో, ఇంటర్వ్యూ అండ్ వ్లాగ్ షార్ట్ వీడియో ఉంది. మన పర్పస్ ప్రజెంట్ యూట్యూబ్ కోసం అయితే నేను దీని ఆర్డర్ పెట్టాను. సో జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అయితే ఉంది. 20 మీటర్స్ ఆఫ్ యాక్సెసిబుల్ రిసెప్షన్ అయితే ఉంది. అంటే 20 మీటర్స్ రేంజ్ వరకు అయితే వర్క్ అవుతుందంట. సో ఏమో చూద్దాం. అండ్ అలాగే మొత్తం ఆడియో క్లారిటీ ఉంటుందనేది చెప్తున్నారు. అండ్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉందని ఒకసారి మనం అన్బాక్స్ చేసిన తర్వాత టెస్ట్ చేద్దాం, చూద్దాం. సో బాక్స్లో కంటెంట్ చూసినట్లయితే ఛార్జింగ్ వైర్ గురించి చూద్దాం. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండ్ ఇంకా కంటెంట్స్ చూద్దాం. ఇది మైక్ అండ్ ఇది రిసీవర్ అదట మనకు మొబైల్కి కనెక్ట్ చేసేది. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాగా కనెక్టర్స్ అయితే ఇచ్చారంటే కన్వర్టర్స్ లాగా పక్కన పెట్టేస్తే మొత్తం 3 కన్వర్టర్స్ అయితే ఉన్నాయి. ఇవి నార్మల్గా మీరు సపరేట్గా పర్చేస్ చేయాలన్నా కూడా కాస్ట్ అవుతాయి. సో మీరే చెక్ చేసుకోండి. సో టైప్ సి టు యూఎస్బి అని, టైప్ సి టు మైక్రో యూఎస్బి, టైప్ సి టు సో మనకు లైట్నింగ్ పోర్ట్ అంటారా, మెయిన్గా ఐఫోన్స్కి అయితే ఉంటుంది కదా. ఇట్లా పోర్ట్ మీరు కన్వర్ట్ చేసుకోవాలన్నా సరే వాటి మీరు సపరేట్ పర్చేస్ చేయాలి. అట్లా లేకుండా డైరెక్ట్ బాక్స్ అయితే వస్తుంది. అందులో యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు అంతే. మనకి మెయిన్గా ఇప్పుడు యూజ్ అయ్యేటివి ఈ రెండు మాత్రమే. మీది టైప్ సి మొబైల్ అయితే మాత్రం జస్ట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీది ఐఫోన్ అన్నట్లు మాత్రం ఎక్స్టర్నల్గా ఇచ్చిన ఆ కనెక్టర్స్, లేదా మీరు ల్యాప్టాప్లో యూజ్ చేయాలనుకున్నట్లయితే ఆ కనెక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర టైప్ సి మొబైల్ ఉన్న ఒకటే మొబైల్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇది మైక్రో ఎస్బి పోర్ట్ ఉంది కాబట్టి మనము కన్వర్టర్స్ అయితే యూజ్ చేద్దాం. ఈ మొబైల్ ఓప్పో కనెక్ట్ చేసినా సరే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఎందుకంటే కొన్ని మొబైల్స్లో ఓటీజీ ఎనేబుల్ చేస్తే కానీ వర్క్ అవ్వదు. సో ఓటీజీ అయితే ఎనేబుల్ చేస్తున్నా. సో ఈ మొబైల్ అయితే ఓటీజీ కనెక్షన్ అయితే ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. సో ఓటీజీ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, లైట్ అయితే బ్లింక్ అయితే అవుతూ ఉంటుంది. సో అంటే ఇంకా మనం పేర్ చేయలేదు కాబట్టి అంతవరకు బ్లింక్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక ఇది మైక్రోఫోన్. సో ఇంకా ఛార్జ్ చేయడానికి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ ఛార్జ్ చేయొచ్చు. కేబుల్ అయితే ఇచ్చారు కదా. మాక్సిమం మీరు పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా, లేదా ల్యాప్టాప్ ద్వారా నుంచి అయితే ఛార్జ్ చేయండి, డైరెక్ట్గా మీరు అడాప్టర్స్ బేస్ కాకుండా. అండ్ నెక్స్ట్ దీన్ని ఎలా ఆపరేట్ చేయాలంటే ఇక్కడ సింగిల్ బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. ఎల్ఈడి లైట్ దీన్ని బేస్ చేసుకొని అయితే మీరు దీన్ని యూస్ చేయాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, ఇలా అట్లే ఉందన్నట్లయితే హోల్డ్లో అలానే ఉందన్నట్టు ఇది పేర్ అయిపోయింది డైరెక్ట్. ఎందుకంటే మనం ఆల్రెడీ కనెక్ట్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి పేర్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మాత్రం ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ గ్రీన్ లైట్ కాకుండా మీకు లైట్ అనేది రెడ్ కలర్ అండ్ ఈ గ్రీన్ కలర్ బ్లింక్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అంటే ఇంకా పేర్ అవ్వలేదు, పేర్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని. సింపుల్ చెప్పాలంటే గ్రీన్ కలర్ అట్లనే హోల్డ్లో ఉండాలి ఇది మన మైక్లో. అండ్ అలాగే ఈ రిసీవర్లో వచ్చేసి రెడ్ కలర్ అయితే ఉంటుంది కదా ఎల్ఈడి లైట్, అది అట్లే హోల్డ్లో ఉండాలి. సో బ్లింక్ అవ్వకుండా. అప్పుడు ఇవి రెండు పేర్ అయ్యాయని అర్థం. సో ఇప్పుడు మనము ఈ మైక్రోఫోన్ డైరెక్ట్ యూస్ చేయొచ్చని. అండ్ ఒకవేళ మీరు ఛార్జింగ్ అనేది పెట్టిన తర్వాత ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుందంటే దీన్ని 2 అవర్స్ అలా అయితే చెప్పారు. మీకు ఫుల్ ఛార్జ్ అయిందో లేదో తెలుసుకోవడం కూడా ఈజీనే. ఛార్జ్ చేసినప్పుడు రెడ్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది లైట్ వచ్చేసి. అండ్ ఫుల్ ఛార్జ్ అవుతే మాత్రం ఈ లైట్ ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా, ఇలా ఆఫ్ అయిపోతుంది. మీకు ఇంకా లైట్ అయితే చూపించదు. సో నేను స్టార్టింగ్ ఇనిషియల్గా డైరెక్ట్గా బాక్స్ వచ్చిన వెంటనే నేను డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడం చూస్తే ఆన్ అవ్వలేదు. ఇట్లా ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ అయింది. అంటే లైట్ బ్లింక్ అవుతుంది స్టార్టింగ్, కొంతసేపటి తర్వాత ఇట్లా ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఎటువంటి బ్లింక్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఆఫ్లో అయితే ఉంది, మళ్ళీ ఆఫ్ చేశాను అండ్ డిస్కనెక్ట్లో అయితే ఉంది. సో ఇప్పుడు కనెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఆల్రెడీ పేర్ అయిపోయినాయి కాబట్టి రెండు, అందుకే డైరెక్ట్ గ్రీన్ కలర్ అయితే బ్లింక్ అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఆన్ చేద్దాం ఈ మైక్. జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు, రెడ్ అండ్ గ్రీన్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఇది కాన్స్టెంట్గా గ్రీన్ రావాలంటే మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే ఉంది, అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూస్ చేయట్లేదు, ఇట్లా కనెక్ట్ ఉంది కానీ మైక్రోఫోన్ యూస్ చేయలేదంటే మాత్రం సో ఒక 2-3 సెకండ్స్ వచ్చేసి పవర్ బటన్ హోల్డ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. జస్ట్ హోల్డ్ చేస్తే సరిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. మరి మీరు ఆన్ చేయాలనుకుంటే జస్ట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. గ్రీన్ కలర్ బ్లింక్ ఉంది. ఇప్పుడు ఎట్లా కాన్స్టెంట్గా ఉందంటే ఇంకా కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఒకసారి దీన్ని ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నారు, అది చూస్తే తెలుస్తుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వైర్లెస్ మైక్ క్వాలిటీ అయితే చెక్ చేద్దాం ఎలా ఉందని. ప్రజెంట్ ఏదైతే వీడియో అయితే రికార్డ్ అవుతుందో అది ఇంటర్నల్ ఏదైతే మొబైల్ ఇంటర్నల్ మైక్ అయితే ఉంటుంది కదా దాని నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో కండిషన్ చూస్తే ప్రజెంట్ ఫ్యాన్ అయితే ఆఫ్లో అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే కండిషన్లో ఈ వైర్లెస్ మైక్ని అయితే ఒకసారి పెట్టేసిన తర్వాత క్వాలిటీ డిఫరెన్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు వైర్లెస్ మైక్ అయితే కనెక్ట్ చేసి ఉన్నాను. సేమ్ కండిషన్ ఫ్యాన్ అయితే ఆఫ్లో అయితే ఉంది. ఇంతకుముందు ఉన్న వాయిస్కి ఇప్పటికి డిఫరెన్స్ ఒకసారి గమనించవచ్చు. నా మొబైల్ వచ్చేసి వాయిస్ ఫోకస్ అనే ఫీచర్ ఉంది. నేను ఇంటర్నల్ మైక్తో కానీ దీనిలో చేసినా సరే వాయిస్ ఫోకస్ ఫీచర్ అనేది ఆన్లో ఉంటుంది. సో దానివల్ల కూడా మేబీ డిఫరెన్స్ రావచ్చు. అఫ్ కోర్స్ మైక్కి అండ్ ఇంటర్నల్ మైక్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది వాయిస్ క్వాలిటీ. అండ్ ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆఫ్లో అయితే ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి రెండు కండిషన్స్లో అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆన్ చేశాను. సో వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు టేక్స్ అయితే ఉంటాయి కదా, దీని ముందు చూసిన దాంట్లో ఏంటంటే మాట్లాడేటప్పుడు మాత్రమే నాయిస్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే క్యాప్చర్ అవుతుంది. అంటే మీరు మాట్లాడే కొద్దీ మీ వాయిస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది అనేది అనుకుంటున్నాను. ఒకసారి నేను సైలెంట్గా ఉంటే మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది. నేను బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాన్ సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫ్యాన్ వచ్చేసి ఆన్లోనే ఉంది కదా, మైక్ కాకుండా ఇంటర్నల్ మైక్ మొబైల్ మైక్ నుంచి ఒకసారి అయితే చెక్ చేద్దాం వాయిస్ క్వాలిటీ. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి మైక్ అయితే రిమూవ్ చేసేసాను. ఇది ఇంటర్నల్ మైక్ మొబైల్లో ఇన్బిల్ట్గా వచ్చే మైక్ నుంచి అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో నేను నార్మల్గా వీడియోస్ రికార్డ్ చేసేది ప్రజెంట్ అయితే ఇంటర్నల్ మైక్ నుంచి. సో ఫ్యాన్ అయితే ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా బెటర్ క్వాలిటీ అయితే వస్తుందని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్నల్ మైక్ నుంచి చూస్తున్నారు కదా వాయిస్, దీన్ని బట్టి మీకు అయితే అర్థమవుతుంది ఈ వైర్లెస్ మైక్ బెటర్ లేకపోతే ఇంటర్నల్ మైకే బెటర్ అనేసి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మైక్ అయితే ఉంది కదా, మైక్ పొజిషన్ బట్టి కూడా వాయిస్ క్వాలిటీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను కాలర్ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను కదా, ఇలా కాకుండా జస్ట్ ఇట్లా డైరెక్ట్గా మైక్ని యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేసేదంటే కొద్దిగా క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి ఎక్కువగా ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఒకసారి వాయిస్ అయితే మీరు గమనించవచ్చు. సేమ్ ఇదే ఫ్యాన్ సౌండ్ సిచ్యువేషన్లో ఇంకా ముందు అంత కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ కనెక్ట్ చేసిన వెంటనే ఇది పేర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మీకు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. అండ్ దీనికి వచ్చేసి ఎక్స్ట్రా 3 months వ్యారంటీ ఇస్తున్నారు, కానీ అది క్లెయిమ్ చేసుకోవడానికి స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేయాలి ప్రాసెస్ అయితే ఉంది. సో నేను అలా ట్రై చేస్తాను, నాకు వర్క్ అయితే మీకైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. మీకు ఒకవేళ ఇప్పటివరకు చూసారు కదా ఈ వాయిస్ క్వాలిటీస్ అండ్ అలాగే దీనిలో వచ్చిన ఫీచర్స్ అండ్ ఎక్స్ట్రాగా ఇచ్చిన ఏవైతే కన్వర్టర్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు ఇది కొనొచ్చు అని అనిపిస్తే మాత్రం సో నా లింక్ అయితే పర్చేస్ చేయండి. ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. అమెజాన్ అఫిలియేట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓవరాల్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.